అలా పట్టుకుంటే ఎరుగుద్ది. ఇవి అస్సలు ఎరగట్లేదండి, వంగుంటున్నాయి అన్నమాట. అంటే వంగుతున్నాయి, చూడడానికి భలే ఉన్నాయి కదా, బొగ్గుల మీద కాల్చినట్టే ఉన్నాయి కదా. మీరు అలాగే కాల్చుకోవచ్చు. బొగ్గుల మీద ఫ్లేవర్ రావాలంటే బొగ్గు కొంచెం కాల్చి కొంచెం నెయ్యి చుక్కేసి అది ముందు మన చికెన్ అన్నీ పట్టించేస్తాం కదా. వెల్కమ్ టు విజయ లైఫ్ స్టైల్. నేను మీ హారిక విత్ విజయ. నేను చెప్పాల్సిన ఇంట్రో తనం చెప్పేసింది అనమాట ఈరోజు అయితేని. అయితే మంచి కాఫీతో ఈవినింగ్ అన్నది స్టార్ట్ చేద్దాం. నేనైతే చిన్న అన్నయ్యకి టీ పెట్టేవాను. నేను టీ పెట్టినా కాఫీయా? తమ్ముడికి అయితే క్యాన్సల్ రా. వీడియో అందంగా తీయాలి కదా, నేను చెప్పినవి తీయాలి కదా. అస్సలు ఆ తీడు, వాడికి నచ్చింది తిత్తనన్నాడు, దొల్లుతున్నాడు అక్కడ కూర్చుని. నేను మట్టికి వాడికి టీ క్యాన్సిల్. టీ అయినా కాఫీ అయినా మేమైతే మంచిగా చిల్ అవుదాం, కాఫీ తాగుదాం. బయట క్లైమేట్ వాతావరణం అయితే మారిపోయింది. ఇంట్రో ఎలాగో తను చెప్పేసింది కదా, చూసారు కదా. పంపర్ పనసకాయలు అయ్యి ఇంచుకడ మంచిగా పొద్దుట రంగు వచ్చేస్తుంది. పంపర్ పనసకాయ రాలిపోయింది. కాయ తీసుకొస్తాను, చూపిస్తాను మీకు కూడా. వర్షాలు బాగా పడ్డాయి కదండి, ఇంకా బాగా పెరిగినాయి అన్నమాట కాయలు. మంచి రంగు వచ్చేస్తున్నాయి. ఇంకా వినాయక చవితి దాకా ఉంటాయి. వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు పిల్లలు అది కోసేసుకుంటున్నారు అనమాట. నేనేం మాట్లాడట్లేదు. ఫోన్లో నల్లగా పడినా తెలుస్తుంది మన వాళ్ళకి. అడ్జస్ట్ అయిపోండి. ఇప్పుడైతే మనం ఇంకా చికెన్ ఏమనుకున్నాం మనం, అదే మనకి అదే మనకి కరెక్ట్ గా పడాలంటే మీరు ఇటు సైడ్ ఉండాలి, అటు సైడ్ వీడియో తీయాలి. అటు నుంచి అంటే వీడియోలో ఎంత మనకు లేదు. బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటుంది, గ్రీనర్ గా. మాకు ఇంటి ఎదురుగుండా అది బాగుంటుందండి. అయితే మనం మంచి కాఫీ తాగడానికి కూడా మంచి ప్లేస్ అని చెప్తాను నేనైతే. అందులోని చుట్టూ మొక్కలు పెట్టాను కదండి, ఇంకా చాలా బాగుందన్నమాట. మొక్కలు చూపించు. ఇవైతే ఇంట్లో నేను అమ్మవారి అది నిలబెట్టుకున్నప్పుడు దీపావళికి అది ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట ఈ ప్లాంట్స్. మళ్ళీని కొంచెం రాత్రి వర్షానికి ఫ్రెష్గా ఉన్నాయన్నమాట చూడడానికి అయితే. తమలపాకు మొక్క కూడా ఇక్కడే పెట్టుకున్నాను, పైనుంచి తెచ్చేసాను కిందకి. మొక్కలన్నీ బాగుంటాయి. ఇది బాన్సాయ్ అండి, ఇది బాన్సాయ్. సెటప్ చేసుకున్నాం మేము, ఇవన్నీ రెడీ చేసాం. మళ్ళీ ప్రూనింగ్ చేయాలి ఒకసారి. ఇది ఎన్ని సంవత్సరాలు అనేది కామెంట్లో మెన్షన్ చేయండి, మీకు ఎవరికైనా తెలుసుంటే కనుక. దీని రూట్ చూసారా, ఇది ఎంత లావు ఉందో కదా. సరే, అయితే మనం ఇంకా కాఫీతో స్టార్ట్ చేసి బార్బిక్యూని మంచిగా లైటింగ్ ఉన్నప్పుడు ఇక్కడ ఎంజాయ్ చేసేలా చేయాలి. బాగుంటుంది నిజంగా, చాలా బాగుంటుంది అసలు. ఇప్పుడు ఈ వెదర్లో అలాగ బార్బిక్యూ అంటే పొయ్యి పెట్టి బొగ్గులు పెట్టి ఆ ప్రాసెస్ చేయనండి. మీరు కూడా చేసుకునేలాగా ఈజీగా అన్నీ దొరికే వాటితోటి ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. పుదీనా తెచ్చావా పైనుంచి? నువ్వు ఎంతే తెమ్మన్నావని ఇంతే తెచ్చాను. సరిపోద్దా? చట్నీ మీరే పట్టేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టిక్ తీసుకున్నాను. సరే అయితే అండి, పుదీనా తెప్పిస్తాను. పైన మనకి పుదీనా ఉంది, కొత్తిమీర ఇంట్లోనే ఉంది, తీసుకొచ్చి అయితే ఇంక మనం స్టార్ట్ చేసేద్దాం వంట అయితే. పంపర్ పనసకాయ ఇది ఏదో ఒకటి పంపర్ పనసకాయ అంటాం అలవాటు మాకు. వాడేమో పుచ్చకాయ అంటున్నాడు, చూసారండి మా వాడు. ఇదిగోండి ముగ్గుపోయి రాలిపోయిందండి పొద్దుటికి, మంచిగా అయ్యింది. ఓ పక్కన టీ కూడా అయిపోతుంది. మనకేమో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం గ్రీన్ చట్నీ చేసుకోవాలి కదా. గ్రీన్ చట్నీకి పుదీనా కడిగావా? ఇదిగోండి, నేను ఆగారా వాళ్ళది మిక్సర్ గ్రైండర్ వాడుతున్నానండి. ఇది మనకి 2 years వారంటీ ఉంది. 3 jars కూడా ఉన్నాయండి. మనకి స్పీడ్ కూడా లో, మీడియం, హై స్పీడ్స్ కూడా ఉన్నాయి. కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఇట్టే నలిగిపోతుంది. నేను మినప్పిండిది దోశలకు కూడా ఆడేస్తున్నాను అనమాట. పుదీనా తీసురారిక, పుదీనా కొత్తిమీర అదిని గ్రీన్ చట్నీ చేసేసాక మళ్ళీ మీకు చూపిస్తాను. పక్కన టీ కూడా అయిపోయింది, ఇంకా టీ కూడా తాగేసాక అప్పుడు ఇంకా స్టార్ట్ చేద్దాం హుషారుగానే. ఇదిగోండి ప్రాసెస్. ఇదిగోండి చికెన్, ప్రాన్స్, పెరుగు, లెమన్ ఇవన్నీ రెడీ చేసి పెట్టినాను. ఉండి మరి టీ చల్లారిపోద్ది. నువ్వే చెప్పేసాయి ఇంకా మన వాళ్ళకి. మంచి హుషారుగా మొదలెట్టాము వీడియో అయితేనే, ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైంది కదా. పొద్దుట సింపుల్గా చేసేసాయి అనమాట. శుభ్రంగా వాష్ చేసేసి అవి నాకు ఇవ్వరుక. పచ్చిమిర్చి కూడా 2 పచ్చిమిర్చి కూడా వేయి అందులో. గ్రీన్ చట్నీలోకి అండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం పచ్చిమిర్చి, ఒక 2 రేకలు ఎల్లుల్లిపాయలు, కొద్దిగా అల్లం ముక్క, కొంచెం జీలకర్ర పొడి, ఉప్పు, కొంచెం సాల్ట్ వేసేసి సాల్ట్ జీలకర్ర పొడి వేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో చాలా వీడియోస్ చేశాను కదా, అందులో ఉంటే ఒకసారి పాత వీడియోలు కూడా తిరగండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్ కూడా మర్చిపోకండి, రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. ఇంత కష్టపడి చేస్తాం కదా, మీ లైక్ ద్వారా నాకు సపోర్ట్గా ఉంటుంది. అయితే ఇంకా టీ చల్లారిపోతుందేమో, నేను టీ వడగట్టేసి మళ్ళీ చూపిస్తాను మీకు.
ఇద్దరు మొదలెట్టేసారా? చేయలేదు. చిన్న ప్యాకెట్ ఉంది కదా, అది తీసుకురా. ఇది ఎందుకు, అది అయిపోతే అప్పుడు ఇది చూడొచ్చు. అసలు నిజంగా మీరు ఉన్నారే, మామూలు కాదు. సాల్ట్ కూడా పట్టరా. ఇదిగోండి, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. పొయ్యిలు కానీ ఏమీ అవసరం లేదన్నమాట. చక్కగా గ్యాస్ స్టవ్ మీదే చక్కగా కాల్చేసుకోవచ్చు. ఇదిగోండి పెరుగు. ఇది పెరుగుని ఏం చేశారంటే ఒక క్లాత్లో వేసి 1 గంట సేపు మనం పక్కన, అది పిండేసిన తర్వాత పక్కన పెట్టేస్తే చక్కగా మనకి ఇలా గట్టిగా వస్తుంది అన్నమాట పెరుగు. ఎంత గట్టి పెరిగైనా కొంచెం వాటర్ ఉంటుంది. ఆ వాటర్ ఉంటే దానికి ఏమవుతుందంటే మనకి కబాబ్ చేసినప్పుడు కుదరదు అన్నమాట. ఇక్కడ వేయాలి కా చికెన్. అక్కడ ఉందా, ఇక్కడ ఉందా? 2 చోట్ల ఉంది కదా. చాలు, ఎక్కువైపోద్ది. ఇదిగోండి 1 నిమ్మకాయ కూడా వేసేస్తున్నాను. చాట్ మసాలా కొంచెం వేస్తున్నాను, బాగుంటుంది ఈ ఫ్లేవర్ కూడా. ఎప్పుడు తండూరి మసాలా ఎలాగో చేసుకుంటాం కదా, నేను ఇప్పుడు ఈ చాట్ మసాలా వేస్తున్నాను అనమాట. ఈసారి మార్చాను, ఫ్లేవర్ మార్చాను. పసుపు కారం వేయమ్మా కొంచెం. ఇదిగో కారం ఇక్కడే ఉంది చూడు. గరం మసాలా మన దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను, ఉప్పు వేసాను, నిమ్మకాయ వేసాను, పెరుగు వేసాను. దగ్గర చూపించినానా? ఇదిగోండి, బాగా మనకి ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ బాగుంటుందండి. కొంచెం గరం మసాలా, ఎలాగో చాట్ మసాలా వేసాం కదా, కొంచెం గరం మసాలా వేసేసాను. ఇవన్నీ కలిపేసుకోవాలి. కారం, కొంచెం పసుపు వేయమ్మా. ఇవన్నీ వేసేసి 1 అరగంట పక్కన పెడదాం. ఫ్రిడ్జ్లో చికెనే కాబట్టి పట్టించేసి 1 అరగంట అయితే సరిపోతుంది. ఈ సాల్ట్ ఇదంతా కూడా లెమన్ అది పట్టేసి టేస్ట్ బాగుంటుంది అన్నమాట. చాలు. ఇవన్నీ కలిపేసి పక్కన పెట్టేసి మళ్ళీ మీకు ఎలా చూపిస్తాను. మా వాళ్ళు రెడీ అవుతున్నారండి, తింటారంట, ఇష్టంగానే తింటారు. ఇది ఇంతకీ మనం పొయ్యి మీద కాల్చుకోక్కర్లేదు. పొయ్యి మీద ఉంటే, అంటే పల్లెటూరులో ఏదైతే పొయ్యి ఏది ఉంటుంది కానీ మనకి పొయ్యి సెటప్ లేదు కాబట్టి ఎప్పుడైనా బొగ్గుల మీద కాలుస్తూ ఉంటాను. ఈసారి ఏంటంటే ఇది బాగుంటుంది, ఇలా కూడా కాల్చి చూడండి. ఎక్కువ పెట్టట్లేదు, కొంచెం బటర్ వేసి కాల్చాలన్నమాట. 2 వేసి చూడు, నేను ఎలా పెట్టానో అలా పెట్టు. అది మనం చేసే పనిలో కూడా నీట్గా అందంగా కూడా ఉండాలండి. ఎలా పడితే అలా చేసామంటే అది లుక్ వైజ్గా కూడా బాగోదు. తినేటప్పుడు కూడా లుక్ కూడా బాగుండాలి చూడడానికి, కంటికి ఇంపుగా, కంటికి అంటే చూడగానే కడుపు నిండిపోద్ది అంటారు కదా, అలా అన్నమాట. అలా ఉండాలి. ఇది దళసరిగా ఉన్నాయి. క్యాప్సికమ్ బాగా లావు తీసుకొచ్చేసారు పిల్లలు. పచ్చిరేలు విడిగా మళ్ళీ పెట్టారుక. ఇవి పెట్టేద్దాము. ఇవి అసలు ఎరగట్లేదండి, వంగుంటున్నాయి అన్నమాట. అంటే వంగుతున్నాయి, పుల్లలో బెండ్ అవుతున్నాయి అన్నమాట. ఇవి చక్కగా మనకి ప్యాకెట్ ఎంత పడింది సాయి? ఇది ఇదిగోండి, నేను బయట నేను బటర్ వేసి కాల్స్తున్నాను అనమాట. బాగుంటుంది టేస్ట్. పెట్టేయారిక నీకోసం చూస్తున్నాను. ఇదిగోండి వంగుతుంది అన్నమాట ఇలాగా. ఫ్రిడ్జ్లో నుంచి మనం అంటే ముందు నైట్ తీసుకొచ్చేస్తాం కాబట్టి ఇందుకే తమరు ఎందుకు వచ్చారు? చూడడానికి వచ్చారా? హెల్ప్ చేస్తారు ఏమన్నా? సరదాగా నేనైతే కాసేపు వాయిస్ వద్దాం వచ్చాను. అవునా? నేనైతే ప్రస్తుతానికి వాయిస్ వద్దం కోసం వచ్చాను అన్నమాట. అలాగే ఒక్కనే ఏం చేస్తానండి. అబ్బా, వాతావరణం బయట బాగుంది. చికెన్ కాల్చుతున్నాము. వద్దులే, ఇది అవని అంటే 4 అవుతాయి, 4 అవుతాయి సరిపోతాయి. అలా అవి కూడా గుచ్చే నా తల్లి. ఎందుకే ప్రాన్స్ చేయలేదా? ప్రాన్స్ చేద్దాం, అందులో ఉన్నాయి ప్రాన్స్ కూడా ఉన్నాయి. టైం పడుతుందండి, ఇది టైం ప్రాసెస్ ఉంటుంది. మనం స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని కొంచెం మగ్గేలాగా కాల్స్తే బాగుంటుంది. మీకు తండూరి ఫ్లేవర్ రావాలంటే బొగ్గు పెట్టి పొగ పట్టేసి, అదే నేను ఇంతకుముందు చేశాను కదా టిక్కా బిర్యానీ కదా, అదే ప్రాసెస్ చేసి. ఇప్పుడు నేను ఇంకా ప్రాసెస్ ఏం చేయలేదు. మరి ఇంకెలా తింటారు? పుల్ల కూడా తినేరా? పుల్ల కూడా తినేయండి. నీకు క్వశ్చన్స్ ఎక్కువైపోయింది. నీ వీడియోస్ అయిపోయినాయా? నా వీడియోస్ అయిపోయినాయి. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తున్నా.
ఈ లోపల మంచి అదేంటది ఏదో సాయంత్రం వీడియో ప్లాన్ చేద్దాం అన్నారు కదా అని వచ్చాను. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఏమైనా చెప్తావా? చెయ్యొచ్చా? సక్సెస్ అవుతారా? ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకంటే బేసిక్గా టెక్నాలజీ చేస్తాం కాబట్టి నాకు తెలిసినంత వరకు టెక్నాలజీలో సక్సెస్ అవడం అంటే మాత్రం చాలా కష్టం. చాలా ఓపిక ఉండాలి, కంటిన్యూస్గా వీడియోలు పెట్టాలి, ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. అవునా మా వీడియోలు కనిపించే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏదో 10 నిమిషాలు అయిపోతుంది లేదా 1 గంట వీడియో అయిపోతుంది అనుకుంటున్నారు. కానీ దాని వెనకాల అంటే 2-3 గంటలు ఎడిటింగ్ ఉంటుంది, 1 గంట సేపు ఏమో తమిళ చేయడం ఉంటుంది, వీడియో తీయడమో 2-3 గంటలు ఉంటుంది. అవునండి, అంత సేపు చేస్తేనే 1 గంట వీడియో వస్తుంది. అవునవును, అది నిజమే. బిహైండ్ ద హార్డ్ వర్క్ అండి. మధ్యలో ఆపేసాం మన డిస్కషన్లో. అంటే వంటగది చిన్నది కదండి, త్వరలో మాకు ఓపెన్ కిచెన్ కట్టిస్తే బాగుంటుంది. మా చిన్నడు మా పెద్దడు కలిసి ప్లాన్ చేద్దాం ఫస్ట్ అయిన తర్వాత. మా ఛానల్ అయితే ఫస్ట్ అదే ప్లానింగ్. మా వాడి ఛానల్లో మీకు తెలుసేమో కదా. ఆల్రెడీ అంటే పెద్దగా డిస్కస్ చేయము నా ఛానల్ గురించి ఎప్పుడు. ఓన్లీ మనం ఏ ఛానల్ గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ ఛానల్ గురించే మాట్లాడుతుంది తప్పితే మిగతా ఛానల్స్ కోసం ఇప్పుడు డిస్కస్ చేయం మనం. అవును, ఎవరు స్వయం కృషి వాళ్ళదే అన్నట్టుగా. ఎవరంతా కష్టపడితే అంత సక్సెస్ వస్తుంది. అంటే కంటెంట్ని బట్టి మంచి కంటెంట్ చూసి మీరు అంటే ప్రజలు ఏది ఎక్కువగా ఇంట్రెస్ట్గా చూస్తారో దాని మీద ఫుడ్ అనే కానీ, ఫుడ్ బ్లాగర్స్ కానీ, లేదంటే శారీస్ కానీ, ఒక ఫ్యాషన్ మీద కానీ, డ్రెస్సింగ్ స్టైల్ అంటే డ్రెస్ మంచి మంచి అవుట్ఫిట్స్ గురించి కానీ, నేను చూస్తున్నా మేకప్ వీడియోలు. నేను చూడనే అప్పుడప్పుడు షార్ట్లో కనబడతాయి, షార్ట్లో దొరుకుతున్నాయా చూడండి. అప్పుడప్పుడు చూస్తున్నాడంట, చెప్తున్నాడు. ఎందుకంటే ఏదో మధ్యలో ఆపేసాం మాట్లాడతానే. అదే దీని గురించే మాట్లాడుకున్నాం. కొత్త ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి చెప్తాను అడిగావు కదమ్మా. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి నేను చెప్పే సజెషన్ అయితే కన్సిస్టెన్సీ అని చెప్తా. అంటే రెగ్యులర్గా 2 రోజులకు ఒకసారైనా, 3 రోజులకు ఒకసారైనా, లేకపోతే రోజుకి ఒకసారైనా ఎలాగైతే వీడియోస్ పెడుతున్నారో ఆ కన్సిస్టెన్సీని మిస్ చేయకూడదని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి వీడియో పెడతాను, అది మానకూడదు. అది ఆ 3 రోజులకు ఒకసారి వీడియో వచ్చేసినా చూసుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే పెట్టిన వెంటనే 15 రోజులకో, నెల రోజులకో, 6 నెలలకో, లేదా 3 నెలలకో సక్సెస్ వచ్చేది అనుకుంటారు. అది కూడా కష్టం కాదు. యూట్యూబ్ ఛానల్ ఇంకా సస్టైన్ అవ్వాలని అంటే సక్సెస్ వచ్చేంత వరకు కష్టపడాలంటే అది మాత్రం నిజం. మనకైనా ఇంటి దాదాపు 1.5 సంవత్సరాలు కష్టపడ్డాం గార్డెనింగ్ ఛానల్కి. 1000 మంది సబ్స్క్రైబర్లు అవ్వడానికి 1.5-2 సంవత్సరాలు పట్టేసింది. ఎవరిని మేము అడిగింది లేదు, ఎవరిని ఒక మెసేజ్ పెట్టలేదు, ఏం చేయాలి. చూస్తున్నారా, చూడడానికి భలే ఉన్నాయి కదా, బొగ్గుల మీద కాల్చినట్టే ఉన్నాయి కదా. మీరు అలాగే కాల్చుకోవచ్చు. బొగ్గుల మీద ఫ్లేవర్ రావాలంటే బొగ్గు కొంచెం కాల్చి కొంచెం నెయ్యి చుక్కేసి అది ముందు మన చికెన్ అన్నీ పట్టించేస్తాం కదా, మూత పెడితే మనకి అదే ఫ్లేవర్ వస్తుంది. కానీ నాకు ఇది ఇనుప కళాయి మీద కాల్చడం వల్ల ఆ స్మోకింగ్ ఫ్లేవర్ అనేది వచ్చిందండి. చూసారు కదా ఎంత బాగున్నాయో. మనకి రెడీ అయిపోయినాయి చికెన్ టిక్కా అన్నమాట. ఇవి ఇంకో ప్లేట్ ఇది ఇక్కడ పెడదామండి, చేసుకున్నా. ఓకేనా, చక్కగా గ్రీన్ చట్నీ కూడా రెడీ చేసేసుకున్నానండి. టేబుల్ మీద పెట్టాను. చక్కగా నంజుకుని తింటే అసలు పిల్లలైనా సరే తినేస్తారు. స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు, కలర్ వేసుకోవచ్చు. నేను కలర్ వేయలేదు. ఎలా కనబడుతుంది కెమెరాలకి? మాకైతే రియల్గా అయితే రెడ్గా బాగుంది చూడడానికి. ఇదిగోండి ఇవి కూడా కాల్స్తున్నాను. ఒక 15 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ పడుతుంది. నేనేం చేస్తానంటే కొంచెం ఇలాగా, మరి చికెన్ కాలాలి కదా, కొంచెం దానికి టచ్ అయ్యేలాగా ఇలాగా అప్పుడప్పుడు ఇలా అంటున్నాను అంతే. ఒక 15 నిమిషాల్లో మొత్తం కాలిపోతుంది. ఇనప కళాయి మూలని హీట్ మూలని చక్కగా కాలుతుంది. ఇదిగోండి రెడీ అయిపోయింది. మా సాయిరామ్ రెడీగా ఉన్నాడు. ముందు ఒక టేస్ట్ చేయండి. గ్రీన్ చట్నీ వేసి ఇవ్వనా? అసలు ఇలా పొడిక్కి వేస్తేనే బాగుంటుంది. దానికి మళ్ళీ స్పెషల్గా ఏదో బాటిల్లా ఉంటుంది, అదే మైనీస్ అనుకుంటా కదా, మైనీసే కదా. అదే నేను మైనీస్ గురించి చెప్పట్లే, ఆ బాటిల్ గురించి చెప్తాను. మనం ఎంత కష్టపడి వేయకుండా జస్ట్ బాటిల్ ఎలా పిండుతారు అంటారు. అవునా? అదే సరేలే, టేస్ట్ చేయండి ముందు. చెప్తా, నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను. ఏ వీడియో గురించి కదలే, మామూలుగానే చెప్పండి. బాగుంది కదా? బాగుందమ్మా. ఇంకొంచెం అయినా ప్లేట్లో చట్నీ నంచుకుని ఎలా నంచుకుని తినండి. చట్నీ పట్టులా కాలుస్తే ఎంత బాగుంటుందని తెలియదు.
నిజంగా క్యాప్సికమా? నేను టేస్ట్ చేస్తా అయితే. ఇదిగో చట్నీ అయినా కొంచెం నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను. క్యాప్సికమ్ పచ్చిరొయ్యలు కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. చూడండి, మిమ్మల్ని ఊరిస్తానేమో కానీ బాగుంది టేస్ట్ అయితే. ఎవరైనా చేసేసుకోవచ్చు, అన్నీ తెలుసుండాలని ఏమి లేదు. గ్యాస్ స్టవ్ మీద ఒక అట్ల పానం పెట్టేసి ఎనపది ఏదైనా కళాయి, ఈ స్టిక్స్ మనకు బయట దొరుకుతున్నాయి, ఇలా కాల్ చేస్తే సరిపోతుంది. ఎలా ఉందమ్మా? చికెన్ బెల్ల ఉడికిపోయింది కదా. బటర్ ఫ్లేవర్ చాలా క్లియర్గా తెలుస్తుందమ్మా. మనకి ఆయిల్ వేసిన దానికి బటర్ వేసిన దానికి డిఫరెన్స్ చాలా క్లియర్గా తెలుస్తుంది. క్యాప్సికమ్ వేళగా నువ్వు తినేసావా? మా ఓడేంటి అంత కష్టపడుతున్నాడు. నేను ఎలా తీసుకుని తింటాను, నంచుకోవడానికి బాగుంటుంది. అసలు చాలా బాగుంది. బాగుంది టేస్ట్. ఇలాగా కన్నా స్టిక్తో తింటేనే ఒక వైబ్ ఉంటుంది అన్నమాట. చేతుడా ఇలాగైతే ఎక్కువ సాస్ పడుతుంది, రెండు ఎక్కువ చట్నీ పడుతుంది. నాకు లేదు. చట్నీ టేస్ట్ ఇష్టం. నీకు పెద్ద తెలియట్లేదు, పుల్లతో తినడం తెలియట్లేదు. నేను చూడు అమ్మా అలా పడుకుంటుందని నేను అదన్నా. తప్పదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. నిజంగా చాలా చాలా బాగుంది. మిమ్మల్ని ఊరించడమే కాదు, ఇంకా మేము కాకుండా ఇంకా ఉన్నారు మా వాళ్ళు కూడా ఆ సువాసన కదా నోరు ఊరిపోతుంది, వాళ్ళకి కూడా పెట్టేయాలి. ఇంతసేపు ఊరించడం కరెక్ట్ కాదు కాబట్టి, కానీ చాలా ఈజీ కాబట్టి బాగుంది కదా. చాట్ మసాలా అసలు ఫ్లేవరే డిఫరెంట్గా ఉంది, బాగుంది. మనకి స్పైసెస్ ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి. గ్రీన్ చట్నీ మెత్తగా చికెన్ ఉడికిపోయింది. చికెన్ మట్టికి తెచ్చినట్టు కాకుండా కొంచెం చిన్న పీసెస్ మట్టి కట్ చేసుకోండి. నేనైతే ఒక చికెన్ ముక్కను మధ్యలోకి కట్ చేశాను అనమాట, అంటే పలుచగా బోన్లెస్. ఇదండి వీడియో. మీకైతే చాలా బాగా నచ్చుతుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. పార్టీస్కి సరదాగా కిట్టి పార్టీస్ కానీ ఫ్రెండ్స్ని కొలీగ్స్ని అది పిలుచుకుంటాం కదా పుట్టినరోజు గదిని, చక్కగా ఇలా చేసి పెడితే, అంటే జెంట్స్ కూడా చేసేయచ్చు. మీరు ఆడాలి చక్కగా ఇలాగా దీనికి మసాలా అది పట్టించేసి. ఎప్పుడు బాబిక్కివే. అవునా? అసలు గ్రీన్ చట్నీ తోటి ఉంది హారిక. మైనస్ చేద్దాం అనుకున్నాను కానీ ఉండిపోతుంది. చూసారు కదా, నేనైతే ఆగట్లేదు. తీసేసుకో. ఇది బాగుంది, తీసుకుంటా. మా వాళ్ళే కాబట్టి ప్రాన్స్ ట్రై చేస్తా. కొంచెం అలా పెట్టు ప్లేట్. ప్రాన్స్ ట్రై చేస్తారా? ప్రాన్స్ కొంచెం అలా పెట్టు. టేస్ట్ చేసి చెప్తా. మా హారిక తినే టైంలో అసలు బిజీ అయిపోయింది, ఇది కింద వేస్ట్గా పడిపోయింది. నేను కూడా ప్లేట్ పెట్టుకుని తినాలి. ప్రాన్స్ కూడా సూపర్ ఉంది, సూపర్. ఇదండి ఈరోజు వీడియో. చెప్పండి ఇంకా మరి, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.